ఏ నటుడికైనా అవార్డులు తీసుకోవడం అంటే అదొక పెద్ద అచీవ్మెంట్. కానీ ప్రముఖ హీరో నాని మాత్రం తనకు ఇలా అవార్డులు తీసుకోవడంపై ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అని అన్నారు. తాజాగా శనివారం హైదరాబాద్లో జరిగిన 69వ ఫిలింఫేర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఇతను ఈ కామెంట్స్ చేశారు. దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డు తీసుకున్న టైంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నాని. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టేజ్ పై అవార్డులు తీసుకుంటున్న యాక్టర్స్ ని చూసినప్పుడు ఏదో ఒక రోజు ఆ స్థాయికి వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. రోజు రోజుకు అది తగ్గిపోతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడంత ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే నా సినిమా దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్, నటీనటులతో పాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన కొత్త యాక్టర్స్ అవార్డులు తీసుకుంటూ ఉంటే అందరితో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు కూడా నేను అవార్డు తీసుకోవడానికి రాలేదు. హాయ్ నాన్న చిత్రదర్శకుడు శౌర్యు, దసరా చిత్రదర్శకుడు శ్రీకాంత్ ఓదెలా అవార్డులు తీసుకుంటుంటే చూడాలని, ఉత్తమ పరిచయ దర్శకుల విభాగంలో వాళ్ళిద్దరూ అవార్డులు దక్కించుకోవడం, వాటిని నేను నా చేతి నుంచి అందించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. ప్రతిభావంతమైన కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ప్రయాణంలో నేను భాగమైతే అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ తొలి అడుగులో నేనొక ఇటుకగా మారితే అది నాకు చాలా పెద్ద అవార్డ్. నాకు అది మాత్రం చాలు. ఈ 2023 నాకెంతో ప్రత్యేకం. థ్యాంక్ యూ సో మచ్ అని నాని ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చారు.